శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము ఆ పాండవుల దగ్గరికి ద్రుపద మహారాజు వచ్చి ద్రౌపదితో వివాహం చేయడానికి సంకల్పం చేసుకున్నటువంటి వాడై దానికి తగిన విధంగా ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అనే విషయంలో నువ్వు నిర్ణయించవయ్యా అని ధర్మరాజుతోటి చెప్పాడు. చెబితే అప్పుడు ధర్మరాజు ఇలాగా నా తల్లి అయినటువంటి కుంతి అన్నటువంటి మాట అసత్యం కాకూడదు, అలాగే ధర్మము నుండి నా మనస్సు కూడా ప్రక్కకి వెళ్ళకూడదు, అందువల్ల మా ఐదుగురికి కూడా ఈమె పట్టమహిష కాగలదు అన్నాడు. అనేటప్పటికీ ద్రుపద మహారాజు చాలా ఆందోళన చెందాడు. ఇదేమిటి, ఒక రాజకుమారుడు ఎంతమందినైనా, ఒక పురుషుడు స్త్రీలని వివాహం చేసుకోవడం అనేది ఉంది, కానీ ఒక స్త్రీ ఇలాగా అనేక మందిని భర్తలుగా వరించడం అనేటువంటిది ఎక్కడా చూడలేదు. అందువల్ల ఇది కొద్దిగా అధర్మం అవుతుందేమో అనేటువంటి సందేహము ఆయన్ని పట్టుకుంది. అంటే అప్పుడు ధర్మరాజు చెప్పాడు, నా బుద్ధి ఎప్పుడూ కూడా అధర్మం వైపు ప్రవర్తించదు, అందువల్ల ఇది ధర్మసమ్మతమైనటువంటిదే, ఇందులో నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని ద్రౌపదుడికి ధర్మరాజు వివరించాడు. వివరించిన ఆ సమయంలోనే భాగ్యవశాత్తు భగవత్స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు అనుకోకుండా ఆ ప్రదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. తతస్తే పాండవాః సర్వే పాంచాల్యస్య మహాయశాః ప్రత్యుత్థాయ మహాత్మానం కృష్ణం సర్వే అభ్యవాదయన్. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, అటువంటి యుధిష్ఠిరుడికి ఆ ద్రౌపదుడికి సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో వేదవ్యాసుడు ఆ ప్రదేశానికి వచ్చాడయ్యా. వచ్చేటప్పటికి వెంటనే ఆ ద్రౌపదుడు పాండవులు అందరూ కూడా ఎదురేగి లేచి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని చక్కగా స్వాగతం పలికి ఆయన్ని భక్తిపూర్వకంగా తీసుకొచ్చి ఆయనకి నమస్కారం చేశారు. ప్రతినంజ సతాం పూజాం పృష్ట్వా కుశలమం తతః ఆసనే కాంచనే శుద్ధే నిషసాద మహామనాః. ఆ వ్యాస మహర్షి వాళ్ళు చేసినటువంటి అతిథి సత్కారాలన్నింటినీ కూడా గ్రహించాడు. గ్రహించినటువంటి వాడై ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై కుశల ప్రశ్నలు అడిగాడు. అందరూ కులాసాగా ఉన్నారా లేదా అని అడిగి వారు చూపించినటువంటి ఆ బంగారుమయమైనటువంటి పీఠం మీద ఆసీనుడయ్యాడు. అనుజ్ఞాతాస్తుతే సర్వే కృష్ణేనామిత తేజస ఆసనేషు మహార్హేషు నిషేధుర్ద్విపదాం వరాహ. అలాగా ఆ ద్వైపాయనుడి యొక్క ఆజ్ఞతోటి ఆయన అక్కడ ఆసనం మీద కూర్చుని అందరినీ కూడా మీ ఉచితమైనటువంటి ఆసనాల్లో మీరు కూర్చోండి అయ్యా అని అన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞతో వాళ్ళందరూ కూడా ఆసీనులయ్యారు. తతో ముహూర్తాన్ మధురాం వాణీం ఉచ్చార్య పార్షతః పప్రచ్ఛతం మహాత్మానం ద్రౌపద్యర్థం విషాంపదే. అందరూ అలా ఆసీనులై కూర్చున్న వెంటనే ద్రౌపదుడు తన యొక్క మధురమైనటువంటి కంఠస్వరంతో ద్రౌపది వివాహ విషయమయ్యి వ్యాస మహర్షుల్ని ఈ విధంగా ప్రశ్నించడం మొదలెట్టాడు. ఆయన మనసులో ఈ సంశయం ఉండిపోయింది, ఎట్లాగ ఈ ద్రౌపదిని ఐదుగురికి ఇచ్చి వివాహం చేయమని అంటున్నారు వీళ్ళు, ఎట్లాగ ఇది ధర్మసమ్మతం అవుతుందా, ఇది లోక వేద విరుద్ధమైనటువంటిదిగా నా మనస్సుకి అనిపిస్తోంది. అటువంటప్పుడు దీనిలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటో తెలుసుకోవాలి. భాగ్యవశాత్తు వ్యాస భగవానుడు ఇక్కడికి వచ్చాడు, అందువలన ఆయన్ని అడిగి తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతోటి ఉన్నటువంటి వాడే ద్రౌపద మహారాజు ఆయనతోటి ఈ విధంగా ప్రశ్నించేట. కథమేకా బహూనాం స్యాత్ ధర్మపత్ని న సంకరః ఏతన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీతు యథాతథం. ఓ మహానుభావ, సాంకర్య దోషం అనేటువంటిది లేకుండా ఒక స్త్రీ చాలామందికి భర్త ఎలా కాగలదయ్యా? నువ్వు యథార్థమైనటువంటి ధర్మ విషయాన్ని నాకు తెలియజేయవలసింది అని ద్రుపద మహారాజు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే
అప్పుడు వ్యాస భగవానుడు చెబుతున్నాడు, అస్మిన్ ధర్మే విప్రలబ్ధే లోక వేద విరోధకే యస్య యస్య మతం యత్ యత్ శ్రోతుమిచ్ఛామి తస్య తత్. వెంటనే అది విన్నాడు వ్యాసుడు విన్న వెంటనే ఇది చాలా గూఢంగా ఆలోచిస్తే కానీ తెలియనటువంటి విషయమయ్యా ఇది. అయితే ఇది నువ్వు చెప్పిన నీ మనస్సులో ఉన్నటువంటి మాట యథార్థమే, లోక వేద విరుద్ధంగానే భావన చేయబడుతుంది ఇది. అందువల్ల అసలు ఇందులో ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏమిటి, అసలు మీ మనస్సులో ఉన్నదేమిటో ముందర చెప్పండి, దాని తర్వాత నేను మీకు చెప్తాను అని చెప్పాడు. అంటే అప్పుడు సవిస్తరంగా నాకు తెలియజేయవలసింది అని వ్యాస భగవానుడు ఎప్పుడైతే అడిగాడు, ద్రౌపదుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అధర్మోయం మమ మతః విరుద్ధో లోక వేదయో నహ్యేకా విద్యతే పత్ని బహూనాం ద్విజసత్తమా. ఆ ద్రౌపదుడు ఈ విధంగా చెప్తున్నాడు, మహానుభావ వేదవ్యాస, నాకైతే మటుకు ఇది చాలా అధర్మంగా భాషిస్తోంది. అంతేకాకుండా లోక వ్యవహారానికి విరుద్ధమైనది, అట్లాగే వేదానికి శృతికి కూడా విరుద్ధమైనటువంటిది ఇది. ఎందుకంటే చాలామంది పురుషులకు ఒక్కతే భార్య కావడం అనేటువంటిది ఈ లోకంలో అసలు ఉండదు. నచాప్యాచరితః పూర్వైః అయం ధర్మో మహాత్మభిః నచాప్యధర్మో విద్వద్భిః చరితవ్యః కథంచన. అంతేకాకుండా పూర్వం ఏ మహాత్ములు కూడా ఈ విధంగా ఆచరించారని నేను వినలేదు. అలాగే ఎంతో విద్వాంసులైనటువంటి పురుషులు కూడా ఇటువంటి అధర్మాన్ని ఎప్పుడు ఆచరించినట్టుగా మనకు దాఖలా లేదు. అలాగే ఇటువంటిది ఉపదేశించినట్టుగా కూడా దాఖలా లేదు. తతోహన్న కరోమ్యేనం వ్యవసాయం క్రియాం ప్రతి ధర్మ సదైవ సందిగ్ధ ప్రతిభాతి మే త్వయం. అయితే ఈ లోక విరుద్ధమైనటువంటి పనిని మటుకు నేను ఆచరించాలని అనుకోవట్లేదు. అందువల్ల నేను ఈ విరుద్ధమైనటువంటి పనిని ఆచరించను. ఈ ధర్మం ఎప్పుడు కూడా ఒక సందేహంతో కూడిందే కనిపిస్తోంది, కానీ దీంట్లో సందేహానికి తావు లేనటువంటి విధంగా ఎక్కడ నాకు కనిపించట్లేదు అని ద్రౌపదుడు తన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఖరాఖండిగా వ్యాస మహర్షికి తెలియజేశాడు. వెంటనే దృష్టజుమ్ముడు కూడా చెబుతున్నాడు, యవీయస కథం భార్యాం జ్యేష్ఠో భ్రాత ద్విజర్షభ బ్రహ్మన్ సమభివర్తేత సవృత్త సంస్తపోధన. దుష్టజుమ్ముడు చెబుతున్నాడు, తపోధన, మీరు బ్రాహ్మణోత్తములు, అంతేకాకుండా ఈ వంశంలో ఉండేటువంటి సందేహాలన్నీ కూడా తీర్చగలిగినటువంటి జ్ఞానవేత్తలు మీరు. అందువలన అటువంటప్పుడు మా మనస్సులో ఉండేటువంటి సందేహం ఏంటంటే, సదాచారవంతుడైనటువంటి జ్యేష్ఠ సోదరుడు తమ్ముని భార్య ఏంది ఎట్లా ప్రవర్తిస్తాడయ్యా? నతు ధర్మస్య సూక్ష్మత్వాత్ గతిం విద్మః కథంచన అధర్మో ధర్మ ఇతి వ్యవసాయో న శక్యతే కర్తుమస్య ద్విధైర్బ్రహ్మన్ తతోయం న వ్యవస్యతే పంచానాం మహిషీ కృష్ణ భవత్వితి కథంచన. ఈ ధర్మ స్వరూపం అనేటువంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాని గతిని తెలుసుకోవడం అంటే ఎవరికీ సాధ్యం కాదు. అందులో మా వంటి వాళ్ళము, అంటే క్షత్రియులం మేము, ఆ రాజ్య లోక వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళము, మీరు ఏదైనా ఉపదేశం చేస్తే మాత్రమే తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళము. అందువల్ల మేము ఈ ధర్మాన్ని అధర్మాన్ని నిశ్చయం చేయడం అనేటువంటిది మా వల్ల సాధ్యపడదయ్యా. అందువలన మేము ఇటువంటి వ్యవహారానికి దూరంగానే ఉంటాం తప్ప ఇవి ఆచరించలేము. ద్రౌపది 5గురికి భార్య కావడం అనేటువంటిది ఏ విధంగానూ కుదిరే వ్యవహారం కాదు అని దుష్టజుమ్ముడు కూడా చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, నమే వాగనృతం ప్రాహ నా ధర్మే ధీయతే మతి వర్తతే హి మనోమేత్ర నైషో అధర్మ కథంచన. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, నమే వాక్ అనృతం ప్రాహ, నా మాట ఎప్పుడూ కూడా అబద్ధాన్ని పలకదు.
నా నోట్లోంచి ఎప్పుడు కూడా అబద్ధం అనేటువంటిది రాదు. అట్లాగే నా బుద్ధి ఉంది చూసావా, ఆ బుద్ధి ఎప్పుడు కూడా అధర్మం ఎందు ప్రవర్తించదు. అందువల్ల ఈ వివాహాన్ని నా మనస్సు అంగీకరిస్తోంది. నా మనస్సు అంగీకరిస్తోంది కాబట్టి ఇది సమ్మతమే అవుతుంది. ఎందుకంటే ఇది అధర్మం అనేటువంటిది కాదు. సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః అని కాళిదాసు కూడా అంటాడు అభిజ్ఞాన శాకుంతలంలో. అందువలన అంటే సజ్జనుడికి సందేహము కలిగినప్పుడు ప్రమాణం ఏమిటయ్యా అంటే వాళ్ళ యొక్క మన ప్రవృత్తే ప్రమాణము అని అన్నారు. అందువలన ఆ ధర్మరాజు కూడా అదే విషయం చెప్తున్నాడు. నా మాట ఎప్పుడు కూడా అసత్యం అవదు, అట్లాగే అసత్యాన్ని ఎప్పుడు కూడా నేను మాట్లాడను. నా బుద్ధి ఎప్పుడు అధర్మమందు ప్రవర్తించదు. నేను నా మనస్సు దీనికి అంగీకరిస్తోంది అంటే ఇందులో ధర్మం ఉన్నది అని చెప్పాడు. అంతేకాకుండా మరి అయితే దానికి దృష్టాంతం ఏమిటయ్యా అని అడుగుతారేమో, అది కూడా చెబుతున్నాడు. శ్రూయతే హి పురాణేపి జటిలా నామ గౌతమి ఋషి నధ్యాసితవతి సప్తధర్మభృతాంబరా. అంతేకాదే పురాణాల్లో జటిల అనేటువంటి ఒక గౌతమ గోత్ర కన్య అని 7 ఋషులు వివాహం చేసుకున్నారు వాళ్ళు, ఆ జటిల అనే ఆమెని. అందువలన అదొక ప్రమాణం ఉన్నది. తథైవ మునిజావార్షి తపోభిర్భావితాత్మనః సంగతాభూద్ద సభ్రాతృన్ ఏకనామ్న ప్రచేతసః. అట్లాగే కండు మహర్షి పుత్రిక అయినటువంటి వార్షి ఉంది. ఆమె తపస్సు చేత పవిత్రమైనటువంటి అంతఃకరణాలు కలిగినటువంటి ప్రచేతసుని యొక్క పుత్రులు ఉన్నారు అనేక మంది. వాళ్ళందరూ తపస్సు చేసుకుంటూ శుద్ధులే ఉన్నారు. అందులో ఒకే పేరు కలిగినటువంటి 10 మందిని ఈ వార్షి వివాహం చేసుకుంది. గురోర్హి వచనం ప్రాహు ధర్మ్యం ధర్మజ్ఞ సత్తమ గురూణాం చైవ సర్వేషాం మాతా పరమకో గురు. మనకు అందరూ చెప్తూ ఉంటారు తల్లే మొదటి గురువు, తల్లే మొదటి గురువు అని. ఆ తల్లే మొదటి గురువు అనేటువంటి విషయం చెప్పింది ఏమిటయ్యా అంటే మనకు మహాభారతం. మాతా పరమకో గురు గురోర్హి వచనం ప్రాహు ధర్మ్యం ధర్మజ్ఞ సత్తమ గురూణాం చైవ సర్వేషాం మాతా పరమకో గురు. గురుజనుల యొక్క ఆజ్ఞను ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు. సమస్తమైనటువంటి గురుజనుల్లో కల్లా మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి. అందువల్ల మా తల్లి చెప్పింది, అందువల్ల ఆ తల్లి మా అందరికీ గురువు. ఆమె చెప్పినటువంటి మాటని మేము ఆచరించాలి. అందులో అధర్మమని నాకు కూడా అనిపించలేదు. సాచాపి భుక్తవతి వాచం భైక్ష్యవత్ భుజ్యతామితి తస్మాత్ ఏతదహం మన్యే పరం ధర్మం ద్విజోత్తమ. అందువలన మా తల్లి దగ్గరికి మేము అందరం ఈమెను తీసుకొచ్చి భిక్ష తీసుకొచ్చామంటే ఆమె ఏమందంటే మీరందరూ కూడా ఈమెను భిక్ష వలె అనుభవించండి అని అంది. అందువలన అలా అనేప్పటికీ ఆమె అలా అంది కాబట్టి తప్పనిసరిగా మా 5గురితోటి కూడా ఈ ద్రౌపది యొక్క వివాహం ధర్మయుక్తమే అవుతుంది. ఎందుకంటే గురువచనం అది. మాకు మా తల్లే గురువు, ఆ గురువైనటువంటి తల్లే చెప్పింది. అందువల్ల గురువచనాన్ని ధిక్కరించడం అనేటువంటిది ఎక్కడా ప్రపంచంలో ఉండదు, శృతే ఒప్పుకోదు ఆ విషయాన్ని. అందువలన తప్పనిసరిగా మేము ఆచరించేటువంటి ఇది ధర్మయుక్తమే కానీ అధర్మమైనటువంటి పని ఎంత మాత్రము కాదు అని యుధిష్ఠిరుడు చెప్పాడు. అప్పుడు వెంటనే కుంతి కూడా చెబుతోంది, ఏవమేతత్ యథా ప్రాహ ధర్మచారీ యుధిష్ఠిరః అనృతాన్మే భయం తీవ్రం ముచ్యేహం అనృతాత్ కథం. అప్పుడు కుంతి చెబుతోంది, ధర్మాచరణపురుడైనటువంటి ధర్మరాజు ఏ విషయాన్నైతే మీ దగ్గర ప్రస్తావించాడో అది సత్యమే మహానుభావ, నేను ఆ విధంగానే నిర్దేశించాను. అయితే ఇప్పుడు నేను ఈ మాట్లాడినటువంటి మాట అసత్యమైతే అసత్యం వల్ల నాకు భయం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే అసత్యాన్ని మాట్లాడినటువంటి పాపము నాకు చుట్టుకుంటుంది. అది సత్యమైతే ధర్మంతో సంబంధం ఎంతవరకు ఉన్నది అనేటువంటి విషయంలో విచారించాలి. అందువల్ల ధర్మరాజు ఇది ధర్మయుక్తమే అనేటువంటిది అని చెప్పిన తర్వాత నా మనసు శాంతపడింది. అందువలన నన్ను ఏ విధంగా అయినప్పటికీ కూడా ఈ అసత్య దోషం నుంచి దూరం చేసేటువంటి ఉపాయం
ఏమైనా ఉంటే చెప్పవయ్యా అని కుంతీదేవి కూడా వ్యాస భగవానుడిని ప్రార్థించింది. ప్రార్థిస్తే అప్పుడు వ్యాస మహర్షి చెబుతున్నాడు, అనృతాన్ మోక్షసే భద్రే ధర్మశ్చైష సనాతనః నతు వక్ష్యామి సర్వేషాం పాంచాల శృణుమే స్వయం. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, కుంతీదేవితో మొదట చెప్పాడు, అమ్మా కుంతి, అసత్య దోషం నీకెంత మాత్రమో అంటదమ్మా, ఇది సనాతనమైనటువంటి ధర్మమే. కానీ ఇది ధర్మమని మనం చెప్పేమని దీన్ని ఆచరణలో పెట్టాలని ఎక్కడా లేదు. ఇది అందరికీ వర్తించేటువంటి ధర్మం కూడా కాదు. అందువలన ఇది అందరికీ వర్తిస్తుంది అని అనుకుని దీన్ని ఒక ధర్మంగా తీసుకుని దీన్ని వాడుకలో వ్యవహారంలో చేయడం ఎంత మాత్రమో తగదు. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రస్తావనలో ఎంతవరకు ధర్మమైనటువంటి విషయమో నాకు తెలుసు కాబట్టి, త్రికాలవేత్తనైనటువంటి నాకు తెలుసు కాబట్టి, ఇది ధర్మానికి విరుద్ధమైనటువంటి పని కాదు అని ఇక్కడ మాత్రమే ఈ ఒక్క విషయంలో మాత్రమే ప్రస్తావిస్తున్నాను. అంతేకాని దీన్ని ధర్మంగా తీసుకుని ఆచరించమని ఎంత మాత్రమూ కాదు అంటే నతు వక్ష్యామి సర్వేషాం, ఇది అందరికీ ధర్మం అని నేను చెప్పట్లేదు. అయితే ఈ పాంచాల రాజుకి సందేహం వచ్చింది. అందువలన అతనికి ఒక్కడికే చెబుతాను, పాంచాల శృణుమే స్వయం. ఓ పాంచాల రాజా, నువ్వు ఏకాంతంగా వినవయ్యా, ఇందులో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాన్ని నీకొక్కడికే నేను వివరిస్తాను అన్నాడు. యథాయం విహితో ధర్మ యతశ్చాయం సనాతనః యథా చ ప్రాహ కౌంతేయః తథా ధర్మో న సంశయః. ఈ ధర్మరాజు పలికినట్టుగా ఇది ధర్మబద్ధమైనటువంటిదే, సనాతనమైనటువంటిదే. ఈ ధర్మరాజు పలికినటువంటిది నిస్సందేహంగా ధర్మ వివాహమే అవుతుంది. ఇందులో ఏ విధంగానూ సంకోచించవలసినటువంటి అవసరం లేదు అని వ్యాస మహర్షి చాలా నిష్కర్షగా అక్కడ ద్రుపద మహారాజుకు చెప్పాడు. చెప్పిన తర్వాత తత ఉత్థాయ భగవాన్ వ్యాసో ద్వైపాయన ప్రభు కరే గృహీత్వా రాజానం రాజవేస్మ సమావిశత్. అయితే కన్యాదానం చేసేటువంటి వాడు ద్రుపదుడు. ఆ ద్రుపదుడి యొక్క అంతరంగము ఇది ధర్మసమ్మతమైనటువంటి విషయమే అనేటువంటి విషయంలో సంపూర్ణంగా అతనికి నిశ్చయం కలిగితే ఎటువంటి సందేహం లేకుండా ఈ వివాహం చేయగలుగుతాడు. అంతేకాని మిగిలినటువంటి వాళ్ళ విషయంలో ఏమి చెప్పవలసిన పనే లేదు. ఎందుకంటే చేసుకునేటువంటి యుధిష్ఠిరుడు అన్నదమ్ములు కూడా ఇది ధర్మబద్ధమని మేమందరము విశ్వసిస్తున్నాము అని విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ సందేహం వచ్చినటువంటిది ద్రుపద మహారాజుకి, అలాగే దుష్టజ్యుమ్నుడికి. అందువల్ల ఈ ద్రుపద మహారాజు యొక్క కుమార్తె ద్రౌపది. అందువల్ల ముందర అతని యొక్క సందేహాన్నే సంపూర్ణంగా తీర్చవలసినటువంటి ధర్మము వ్యాస మహర్షి దగ్గర ఉంది. అందువల్ల ఆ వ్యాస మహర్షి అతన్ని తీసుకున్నాడు, ఆసనం నుంచి లేచాడు. లేచి ఆ ద్రౌపదుడి యొక్క చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకుని రాజభవనంలోకి అతన్ని వీళ్ళకి దూరంగా కొంత దూరం తీసుకెళ్ళి రాజభవనంలోకి తీసుకెళ్ళి అక్కడ ప్రవేశించాడు. పాండవాశ్చాపి కుంతీచ దృష్టద్యుమ్నశ్చ పార్షతః వివశుర్యత్ర తత్రైవ ప్రతీక్షంతే స్మతావుభౌ. అయితే పాండవులు, కుంతి, ద్రౌపది, దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా అక్కడే కూర్చున్నారు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చే వరకు వేచి వద్దాము అనే ఉద్దేశంతో కూర్చున్నారు. ద్రౌపదుడిని అక్కడిని తీసుకుని ఆయన ఆ వ్యాస భగవానుడు లోపలికి వెళ్ళాడు. తతో ద్వైపాయనః తస్మై నరేంద్రాయ మహాత్మనే ఆచక్షౌ తద్యథా ధర్మః బహూనాం ఏకపత్నిత. ఆ తర్వాత ఆ భవనం లోపలికి ప్రవేశించినటువంటి ఆ ద్వైపాయనుడు నరశ్రేష్ఠుడైనటువంటి ద్రౌపదుడిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అనేక మంది పురుషులు ఒకే భార్యని కలిగి ఉండడము ఎలా ధర్మమవుతుందో అదంతా కూడా ద్రౌపదుడికి వివరించాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి వ్యాసవాక్యే పంచనవత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో వైవాహిక ఉపపర్వంలో వ్యాసవాక్యం అనేటువంటి 195 అధ్యాయం ముగిసింది. 196 అధ్యాయంలోకి ప్రవేశించాం. వ్యాసవు వాచ, వ్యాసుడు చెబుతున్నాడు ద్రౌపదుడికి, పురా వై నైమిషారణ్యే దేవాః సత్రముపాసతే తత్ర వైవస్వతో రాజన్ శామిత్రమకరోత్ తదా. పూర్వము నైమిషారణ్యంలో దేవతలందరూ పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నట్ట.
ఆ సమయంలో సూర్యపుత్రుడైనటువంటి యముడు అందులో శామిత్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ శామిత్రము అంటే ఏమిటి? శమిత అంటే ఏంటంటే యజ్ఞంలో పశువధ జరుగుతూ ఉంటుంది. అంటే విషహణం అంటారు దాన్ని, అందులో హోమం చేస్తారు. అందువలన ఆ పశువధని చేసేటువంటి వాడు ఉంటాడు, అతన్ని శమిత అంటారు. ఈ శమిత అనేటువంటి వాడు పశువధని చేస్తాడు అక్కడ. అంటే వాళ్ళే చేస్తారు తప్ప ఎవరి చేత చేయనిచ్చరు. యజ్ఞం చేసేటప్పుడు ఆ ఋత్విక్కులే అక్కడ చేసుకునేటువంటి వాళ్ళే అక్కడ దీన్ని అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు, మంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. అందువలన ఆ యజ్ఞంలో ఈ పశువధన చేసేటువంటి వాడిని శమిత అంటారు. శమిత చేసేటువంటి పని కాబట్టి శామిత్రము అని దానికి పేరు. అటువంటి ఆ శామిత్రాన్ని నిర్వహిస్తున్నాడు ఎవరయ్యా అంటే యమధర్మరాజు నిర్వహిస్తున్నాడు. ఆయన యజ్ఞ దీక్షితుడై ఉన్నాడు అతడు. అటువంటి ఆ యముడు యజ్ఞ దీక్షితుడయ్యి ఆ శామిత్రం అనేటువంటి దాన్ని ఆయన చేస్తున్నట్ట. తతో యమో దీక్షితస్తత్ర రాజన్ నామారయత్ కంచిదపి ప్రజానాం తత ప్రజాస్తా బహుళా బభూవు కాలాతిపాతాన్ మరణ ప్రహీణాః. మరి యమధర్మరాజు ఎవరు? నరకలోకానికి ప్రభువైనటువంటి వాడు. కాలుడు అని ఆయన అంటారు, ఇంకో పేరు. కాలుడు అంటే ఎవరికైతే కాలం చెల్లిందో వాళ్ళందరినీ తన పాశాలతోటి ఆయన వాళ్ళ ప్రాణాలని హరించి వాళ్ళు వెళ్ళవలసినటువంటి లోకాలకి పంపించేటువంటి వాడు ఆయన. అటువంటి పనిలో నియోగింపబడిన వాడు బ్రహ్మచేత. ఆ పని అంటే కనుక నిరంతరము అది పని ఉంటుంది, అంతేగాని 1 గంట పని 1 గంట విశ్రాంతి ఉండదు, ఎల్లప్పుడూ ఆ పని సాగుతూ ఉండాలి. అటువంటి వాడు ఇప్పుడు యజ్ఞదీక్షితుడయ్యాడు. యజ్ఞదీక్షితుడయ్యి అవడం వల్ల ఏంటి? ఇతరుల యొక్క ప్రాణాలని దీక్షలో ఉన్నటువంటి వాడికి ఒక నియమం ఉంటుంది, యజ్ఞము తాలూకు పని తప్ప మరొక పని ఏమీ చేయకూడదు. అందువలన అల్లా దీక్షితుడైనటువంటి యమధర్మరాజు ఇప్పుడు ఈ మనుష్యుల యొక్క ప్రాణాలని హరించడం కానీ లేకపోతే వాళ్ళ కాలమైన తర్వాత వాళ్ళని ఊర్ధ్వగతులకు పంపించే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించబోయేటప్పటికీ మనుష్య లోకంలో మరణాలు అనేటువంటివి లేకుండా పోయేటప్పటికి జనసంఖ్య బాగా పెరిగిపోతుంది అంటే అందుకనే కాలాతిపాతం అంటారు. కాలాతిపాతం అంటే కాలాన్ని అతిక్రమించడం అని చెబుతాము అని కాదు, యముడిని అతిక్రమించడం అని అర్థం. అసలు కాలుడు అంటే యముడు అని అర్థం. అంటే కాలాన్ని మన కాలం అయిపోతే ఆయన తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి కాలస్వరూపుడిగా ఆయన చెబుతారు. అందువలన అలా జరుగుతుంటే సోమశ్చ శక్రో వరుణ కుబేర సాధ్యా రుద్రా వశవో అధాశ్వినౌ చ ప్రజాపతిర్భువనస్య ప్రణేత సమాజగ్ముస్తత్ర దేవాస్తధాన్యే. దాంతో సోముడు అంటే చంద్రుడు, అలాగే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, సాధ్యులు, రుద్రుడు, వసువులు, అశ్విని దేవతలు అందరూ కూడా ఇలా మనుష్య సంఖ్య పెరిగిపోతుంది. అట్లాగే ఇక్కడ మనుషుల యొక్క ప్రాణాలు హరింపబడట్లేదు అని ఈ విషయాన్నంతటినీ కూడా బ్రహ్మగారికి తెలియచేయాలి అని అనుకుని వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బ్రహ్మలోకానికి వెళ్ళారు, సత్యలోకానికి వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెబుతున్నారు. తతో బ్రువన్ లోక గురుం సమేత భయాత్ తీవ్రాన్ మానుషాణాం చ వృద్ధ్యా తస్మాత్ భయాదుద్విజంత సుఖేప్సవః ప్రయామ సర్వే శరణం భవంతం. భగవంతుడు ఆయన బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. మహాబహో ప్రజాపతి, మనుష్యుల సంఖ్య అధికమైపోతుందయ్యా, మాకు తీవ్రమైనటువంటి భయం కలుగుతోంది, మేమందరము కూడా భయంతో కుమిలిపోతున్నాము. అందువలన మా సుఖాన్ని కోరి నిన్ను మేము శరణు వేడుకుంటున్నాము. ఈ విషయంలో నువ్వే మాకు సరైనటువంటి విధంగా మమ్మల్ని నడిపించాలి అని ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా తమ యొక్క బాధ చెప్పుకున్నట్ట. అప్పుడు బ్రహ్మగారు అంటున్నాడు, అదేమిటి వాళ్ళు పెరిగిపోతే మనుష్య లోకంలో మనుషులు పెరిగిపోతే దేవతలకు కంగారు ఎందుకండి?
అసలు అవసరమే లేదా, లేదు కదా అని అంటే అని బ్రహ్మగారు అడుగుతారు. కింబో భయం మానుషేభ్య యూయం సర్వే యదామరాహ మావో మర్చసకాసాద్వై భయం భవితుమర్హతి. మీరు అందరూ అమరులు కదయ్యా, మీరు మరణం లేనటువంటి వాళ్ళు కదా, మీకు మనుషుల వల్ల భయం ఏమిటి అసలు? మీకు మనుషుల వల్ల భయం ఎప్పుడూ కలగదు కదా అని అన్నారు. అంటే అప్పుడు దేవతలు చెబుతున్నారు, మత్య అమర్త్య సంవృద్ధ నవిశేషోస్తి కశ్చన. బాగుందయా, నువ్వు బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వే అన్నావు అమరులమని, ఇప్పుడు మనుషులు కూడా అమరులు అయ్యారు. ఇంక మాకు వాళ్ళకి తేడా ఏముంది? మనుషులు దేవతలు అయిపోయారు. ఇప్పుడు మేము దేవతలుగా ఉన్నాం, మాకు వాళ్ళకి తేడా అనేటువంటిది లేదు కదా. మేము దేవతలము అని చెప్పుకోవడానికి ఇంక విశేషం మా దగ్గర మటుకు ఏముంది? ఎందుకంటే ఆ మనుషుల ప్రాణాలు హరించేటువంటి వాడు యజ్ఞ దీక్షలో ఉన్నాడు, ఆయన హరించట్లేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అమరత్వం సిద్ధించింది. మేము అమరులము, వాళ్ళు అమరులు అయ్యారు, వాళ్ళకి మాకు తేడా ఏముంది అంటున్నారు. మత్య అమర్త్య సంవృత్త నా విశేషోస్తి కశ్చన అవిశేషాద్విజంత. ఏ విధమైన విశేషం లేకపోవడం వల్ల మేము గొప్పవాళ్ళము అని చెప్పుకునేటువంటి వ్యవస్థ మాకు లేదు ఇప్పుడు. అందువల్ల మాకు బాధ కలుగుతుంది. విశేషార్థమిమాగతా, వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళము అనేటువంటిది ఏదో ఒక విశేషం మాకు ఉండాలి కదా. అది మాకున్నటువంటి ఆ విశేషాన్ని కల్పించు, వాళ్ళకి లేనిది కల్పించొద్దు అని అడగడానికి మీ దగ్గరికి వచ్చాము అని ఆ దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గర వాపోయారు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, వైవస్వతో వ్యాపృత సత్రహేతో తేన త్విమేన మ్రియంతే మనుష్యాః తస్మిన్నేకాగ్రే కృత సర్వకార్యే తత యేషాం భవితైవాంతకాలః. వైవస్వతస్యైవ తనుర్విభక్త వీర్యేణ యుష్మాకముత ప్రయుక్త సైషామంతో భవితా హ్యంతకాలే న తత్ర వీర్యం భవితా నరేషు. ఆ సూర్యపుత్రుడైనటువంటి యముడు యజ్ఞదీక్షుడు అయ్యాడు కాబట్టి మనుషులకి ఇప్పుడు మరణం లేదు. కానీ అతడు యజ్ఞం పూర్తి అయిపోయి మళ్ళీ తన యొక్క పనిలోకి తాను వస్తే కనుక మళ్ళీ యథాసంభవంగా మరణం సంభవిస్తుంది కదయ్యా. అప్పుడు ఈ మనుషులందరూ కూడా మళ్ళీ యమలోకానికి వస్తూనే ఉంటారు కదా. అందువలన ఇది కేవలము ఈ యజ్ఞ జరిగేటువంటి సమయంలో మాత్రమే కదా. అయితే ఈ సమయంలో కూడా ఇటువంటి వ్యవస్థలో తన కార్యక్రమము తాను నిర్వహించాలి అని అనుకుంటే కనుక ఒక పని చేయండి, మీరు అతని యొక్క తనువుని రెండుగా చేయండి. ఎట్లా? మీ వీర్యంతో ఆ యముని శరీరాన్ని రెండుగా చేయండి. వాటిల్లో ఒకటి మరణ కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అప్పుడు మనుష్యులకి మరణం సంభవిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళ అమరత్వం అనేటువంటిది తొలగిపోతుంది. అలాగే మరొక భాగము యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అప్పుడు బెంగ ఏముండదు. అందువల్ల దేవతా సామ్యాన్ని చేయండి, అతనితో సమానమైనటువంటి ఇంకో శక్తి వచ్చేటట్టుగా ఆయన్ని రెండుగా చేయండి అని అన్నారు. అనేటప్పటికీ అప్పుడు అని చెప్పారు. ఇదంతా కూడా వ్యాస భగవానుడు ద్రుపదుడికి వివరిస్తున్నాడు. తతస్తుతే పూర్వజ దేవవాక్యం శ్రుత్వా జగ్ముర్యత్ర దేవాయజంతే సమాసీనాస్తే సమేతా మహాబలాః భాగీరథ్యాం దదృశు పుండరీకం. ఆ బ్రహ్మ మాటలు వీళ్ళందరూ కూడా విన్నారు. విన్నటువంటి వాళ్ళై దేవతలు యజ్ఞం చేస్తున్నారు కదా, అందువల్ల ఆ యజ్ఞం చేసేటువంటి దేవతలు యజ్ఞాలు చేసేటువంటి చోటికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే గంగా నదికి వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేశారట. చేసి అక్కడ ఆ తీరం దగ్గర అట్లా కూర్చున్నారట. కూర్చునేటప్పుడు గంగలో ఒక పద్మం కనిపించిందట. చాలా అద్భుతమైనటువంటి ఒక పద్మం కనిపించింది. వీళ్ళు చూశారు. దృష్ట్వా చ తద్విస్మితాస్తే బభూవుః తేషామింద్రః తత్ర సూరో జగామ సోపశ్యత్యోషామథ పావక ప్రభాం యత్ర దేవీ గంగా సతతం ప్రసూత. అది చూసేటప్పటికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ పద్మాన్ని చూసేటప్పటికి ఆ కమలం ఏమిటి అని తెలుసుకోవడం కోసమని ఇంద్రుడు ఏంటంటే అక్కడికి గబగబా వెళ్ళేట. ఆ గంగా ప్రవాహం ఎక్కడైతే ఆగిందో ఆ చోట అగ్ని లాంటి
తేజస్సు కలిగినటువంటి జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి ఒక కాంతని చూసేట. చూసి సా తత్ర యోషా రుదతి జలాధిని గంగాం దేవీం వ్యవగాహ్య వ్యతిష్ఠత్ తస్యాశ్రుబిందు పతితో జలే యత్తత్ పద్మమాసీదత తత్ర కాంచనం. అక్కడ ఎంత అగ్ని యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సుతో వెలిగేటువంటి ఒక కాంతను చూశాడు. ఆ కాంత ఎలా ఉందయ్యా అంటే ఆమె గంగలో మునిగి ఏడుస్తోంది పాపం. ఆ ఏడుస్తుంటే ఆమె యొక్క కన్నీటి బొట్లు ఈ గంగా నదిలో పడుతున్నాయట. పడుతుంటే ఆమె కన్నీటి బొట్టు పడినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక బంగారు కమలంలా మారుతున్నాయట. మారి ఆ గంగా నదిలో ఉంటున్నాయట. అది చూసాడు. ఏమిటి ఇది, చాలా విచిత్రమైనటువంటి విషయంలా కనిపిస్తోంది అని ఆ ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి తదద్భుతం ప్రేక్ష్య వజ్రీ తదానీం అపృచ్ఛత్ తాం యోషితమంతికాద్వై కాత్వం భద్రే రోదిషి కస్య హేతో వాక్యం తథ్యం కామయేహం బ్రవీహి. ఆ అద్భుతాన్ని చూశాడు. చూసిన వెంటనే ఆ ఇంద్రుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా ఏమిటమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీటి బొట్లు పడి ఇట్లా బంగారు కమలాలుగా మారుతున్నాయి. అసలు యథార్థం ఏంటో చెప్పు. నీకు ఇంత బాధ ఎందుకు కలుగుతోంది? కలిగితే ఇది ఇట్లా ఎలా అవుతోంది? ఈ విషయం అంతా కూడా నాకు తెలియజేయవలసింది అని ఆ దేవేంద్రుడు ఆమెని ఆ కన్యని అడిగేటప్పటికీ ఆమె చెబుతుంది. చెప్పేటువంటి విషయం రేపటి వివరణలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.